won't be long. You're gonna look for me and I'll be gone. Lord, I believe. I believe. Yes, I believe. I say I believe right now. హలో గైస్, ఇప్పుడైతే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను మొత్తం షిఫ్ట్ చేసేయడానికి. ఇంకా కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్కి వచ్చేస్తున్నాను హైదరాబాద్కి. సో యా, రేపు పొద్దున్న 6 or 7 o'clock దిగుతాను. దిగిన తర్వాత ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంకా 1-2 daysలో మొత్తం ప్యాక్ చేసుకుని వచ్చేయాలి ఇంటికి. వచ్చేసిన తర్వాత చూపిస్తాను, రూమ్కి చూపిస్తాను ఇంట్లో ఎలా ఉండేది. అసలు ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో, ఏ టైంకి వస్తాయో అసలు ఏం తెలీదు. చూడండి, చెమట్లు ఫుల్ పట్టేసింది. చెమట్లు బయట ఒక 10 minutes చెమటలు పట్టేసింది. 1/2 hour బస్ డీలే అంట మొత్తం. అంటే ఇప్పుడు డిపోల దగ్గర ఆగిపోయింది. మళ్ళీ అది ఎలక్ట్రిక్ బస్, న్యూగా బస్ అది. ఇప్పుడు ఒకవేళ వచ్చేస్తే మధ్యలో ఇబ్బంది కదా, సో అక్కడే రిజాల్వ్ చేస్తున్నామని చెప్పి 1/2 hour డిలే చేశారు. ఇక్కడే ఉన్నాను ఇంకా బెన్ సర్కిల్ దగ్గర. అసలు ఆ బస్ అక్కడెక్కడో పెట్టి మాకు వేరే బస్ ఎక్కించి, న్యూగో బస్, ఇంకా గొల్లపొడిలో వేరే బస్ ఎక్కిస్తామని చెప్పి ప్రజెంట్ ఒక బస్సులో ఎక్కించి అక్కడికి తీసుకెళ్తున్నారు. అక్కడ తీసుకెళ్ళాక వేరే బస్ మారాలి మళ్ళీ. ఇంటికైతే వచ్చేసాను, హైదరాబాద్ ఇంటికి. సో రూమ్ మొత్తం షిఫ్ట్ చేయాలి ఇప్పుడు. రూమ్ మొత్తం సర్దేసుకొని మొత్తం ప్యాక్ చేసేసుకొని, ఈ కూలర్, ఈ మ్యాట్రెస్, మొత్తం ఉన్నవన్నీ సెల్ చేసేసి, యా అన్ని ఐటమ్స్ ఇంకా ప్యాక్ చేసేసుకొని విజయవాడ పంపించాలి. బైక్ కూడా ఉంది, ఆ బైక్ బస్సులో డెలివరీ చేయాలి. మా ఫాదర్ ఫ్రెండ్ ఉన్నారు, మా ఫాదర్ ఫ్రెండ్ని కాంటాక్ట్ అయితే ఆయన చెప్తారు ఎక్కడ తీసుకురావాలి ఏంటని చెప్పి. ఒక పెద్ద అట్టపెట్టిలో, లైక్ పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్లో మొత్తం సామాన్లు పట్టించేసి, నా 3 suitcases ఉన్నాయి. ఆ 3 suitcasesలో అన్ని బట్టలు అండ్ వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కించేసి ఇంకా చలో మా ఇంటికి వెళ్ళిపోదాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కడ సెటప్ చేసుకోవాలి ఇప్పుడు. చాలా పెద్ద ప్రొసీజర్ అసలు. ఇది 2 yearsలో ఇది 8th టైమో 9th టైమో మొత్తం సర్దుకోవడం. చాలా హెక్టిక్ అసలు సర్దుకోవడం మొత్తం. చూద్దాం ఏమైద్దాం. హలో గైస్, ఇంకా మామూలుగా కాదు అసలు, మొత్తం సర్దుకుంటున్నా. ఇంకా అవన్నీ కిచెన్ సామాన్లు మొత్తం, కిచెన్ మొత్తం ఖాళీ చేసేసా. జస్ట్ ఒక స్టవ్ ఉంది అంతే. స్టవ్ ఒకటి ఉంది, గ్యాస్ సిలిండర్ ఉంది, ఇంకంతే. మొత్తం ఖాళీ చేసా. అక్కడ కింద కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇక్కడ డస్ట్బిన్ కూడా ఉంది. బాబోయ్, డస్ట్బిన్ ఎక్కడ పెట్టాలో తెలియదు. లోపల బకెట్స్ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత ఇంకా బట్టలు కూడా ఉన్నాయి. బట్టలు మొత్తం సర్దేయాలి. ఇంకా 3 suitcasesలో ఇక్కడ అన్నీ పట్టించేసి ఇంకా అన్నీ తీసుకెళ్ళిపోవడం ఒకేసారి. చూద్దాం ఇంకా ఎట్లయితుందో. నా ఒక్కడి వల్ల అవ్వట్లా, చుక్కలు కనబడుతుందా నాకు. అసలు షిఫ్టింగ్ అంటేనే చాలా పెద్ద తలకాయ నొప్పి. ఒకటి అసలు కిచెన్ సామాన్లు, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్, మ్యాట్రెస్, దాని తర్వాత బట్టలు, దాని తర్వాత స్కిన్ కేర్ అని చెప్పి, డంబుల్స్ అని చెప్పి, అవి ఇవి గ్లాస్ ఐటమ్స్ సపరేట్గా పెట్టాలి. చాలా హెక్టిక్ ఉంటుంది. ఒకటి వల్ల అయితే చాలా హార్డ్ అసలు. ఓకే ఫైన్, ఇట్స్ ఓకే, చేసుకుందాం. ఏం చేద్దాం. నాకైతే దూల తీరిపోతుంది అసలు ప్యాక్ చేసుకొని. టైం ఇప్పుడు చూసుకుంటే 3:30 అయింది, మార్నింగ్ 3:30. వరల్డ్ నుంచి మొత్తం సర్దుకుంటానే ఉన్నాయి. ఇంకా చూడండి మొత్తం మీకు చూపిస్తా ఏమేమి ఉన్నాయో చూడండి. ఇదిగోండి, ఇది ఒక చిన్న సూట్ కేసు, ఇది మీడియం సైజు సూట్ కేసు, ఇంకా ఇది చిన్నది, అది పెద్దది, అన్నిటికన్నా పెద్దది. మొత్తం పట్టించేసా. మ్యాక్సిమం బట్టలు పట్టలేదు, ఇది అన్నీ బట్టలే. దాని తర్వాత ఇది కిచెన్ సామాన్లు, ఎయిర్ ఫ్రైయర్, కుక్కర్, రోటర్స్, మొత్తం అన్నీ ఇంకా మొత్తం ఇరికిచ్చేసా. ఇంకా దీని తర్వాత ఇదొక కవర్, దాని తర్వాత స్కిన్ కేర్ ది ప్రోడక్ట్స్ది ఇదొక కవర్, దాని తర్వాత ఇదొక కవర్. నాకు పిచ్చి లేస్తుంది అసలు. నేను ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ గైస్. లేచాను ఇట్లా 6కి పడుకొని, ఇంకా 10కి లేచి సామాన్లు ఉన్నాయి మొత్తం జస్ట్ చూపిస్తున్నాను. మొత్తం తీసుకెళ్ళిపోవాల్సినవి తీసుకెళ్ళిపోయారు, చూపిస్తాను.
సూట్ కేస్ ఇంకా రెడీ అవుతున్నాయి, అది ప్యాక్ చేసేయాలి. కూలర్ తీసుకెళ్ళిపోతారు. మొత్తం ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. మొత్తం అసలు నిన్న రాత్రి 12:30కి స్టార్ట్ చేసా, ఇవాళ మార్నింగ్ 5కి పడుకున్నా, మళ్ళీ 10కి లేచా. ఇప్పటిదాకా ఇప్పుడు టైం 2:15 అవుతుంది. ఇప్పుడు దాకా ప్యాక్ చేసుకుంటానే ఉన్నా. చూడండి ఏమేమి వచ్చాయో నేను చూపిస్తా. దీంట్లో పిల్లోస్ అండ్ కొన్ని సామాన్లు ఉన్నాయి. దీంట్లో అయితే బాత్రూమ్ ఐటమ్స్ ఏమున్నాయో మిర్రర్స్ అన్నీ పెట్టేశాను. ఇది బకెట్స్ అండ్ ఆల్ దీస్ ఐటమ్స్ పెట్టేశాను. అదైతే అవన్నీ బట్టలు, ఇవి షర్ట్స్ అండ్ ప్యాంట్స్, అది స్వెట్ షర్ట్స్ మొత్తం. ఇది ఆల్ కిచెన్ ఐటమ్స్. ఇది కిచెన్ ఐటమ్స్. ఇది కూడా కిచెన్ ఐటమ్సే, అంటే ఎయిర్ ఫ్రైయర్స్, రైస్ కుక్కర్స్ అన్నీ ఉన్నాయి. ఇది చాలా వెయిట్ ఉంది. ఇప్పుడు పోర్టర్కి వేయాలి. పోర్టర్కి మొత్తం డెలివరీ చేసేస్తా. హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎంత అయింది, మొత్తం ఖర్చు ఎంత అయింది పోర్టింగ్ చేయడానికి, లైక్ మొత్తం సామాన్లు, మొత్తం షిఫ్టింగ్ కాకుండా, లైక్ ఫ్రిడ్జ్, ఏసీ ఇవన్నీ కాకుండా జస్ట్ కొన్ని సూట్ కేసెస్ అండ్ అట్టపెట్టెలు, లైక్ దీస్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్బోర్డ్స్ మొత్తం కలిపి ఎంత అయిందో నేను మీకు చూపిస్తాను. మొత్తం అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇక్కడ లగేజ్ మొత్తం రెడీ అయిపోయింది. పోర్టర్ కూడా బుక్ చేశాను. ఇంకా 30 మినిట్స్లో నాకు మొత్తం ఆల్ డీటెయిల్స్ పంపిస్తా అని చెప్పాడు. చూద్దాం. ఇప్పుడు పోర్టల్లో బుక్ చేశాను, ట్రక్ బుక్ చేశాను అవుట్ ఆఫ్ ది స్టేషన్, లైక్ హైదరాబాద్ టు విజయవాడ. నీకు చెప్తాను మీకు ఎంత కాస్ట్ పడింది ఏంటి ఎంత మొత్తం అని చెప్పి. ఇది లగేజ్ మొత్తం, ఇదంతా తీసుకెళ్ళిపోతాడు. అది కాదు ఇస్తాను, ఇది జస్ట్ డబ్బా అంతే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక మంచి రెస్టారెంట్ వెళ్ళిపోయి ఏమైనా తినేద్దాం, చాలా ఆకలి వస్తుంది. ఇక్కడ ఏం లేవు, జస్ట్ ప్లేట్లు ఏం లేవు, మొత్తం ప్యాక్ చేసేసా. దీంట్లో ప్యాక్ చేశాను మొత్తం. ఓకే, అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం పదండి. నాకైతే చాలా రెస్టారెంట్స్ తెలుసు ఇక్కడ హైదరాబాద్లో. ఏ రెస్టారెంట్ వెళ్ళాలంటే నాకు ఫేవరెట్ నవాబ్స్ అండ్ దాని తర్వాత పిస్తా హౌస్. నవాబ్స్కి వెళ్ళాలంది, బట్ మధ్యాహ్నం అసలు చాలా ఎండగా ఉంది. చూడొచ్చు అసలు ఇప్పుడు ఎక్కడ తినాలి అని తెలియట్లేదు. సో మీకేమైనా మంచి రెస్టారెంట్స్ ఏమైనా తెలిస్తే హైదరాబాద్లో కామెంట్ చేయండి. ఇప్పటికైతే నవాబ్స్ ఆర్ పిస్తా హౌస్ వెళ్ళిపోతాను. మధ్యలో ఏమైనా మంచి రెస్టారెంట్ కనిపెడితే దానికే వెళ్ళిపోతా. చూద్దాం. మా పార్కింగ్కి అయితే వచ్చేసాను నేను. ఇదే మా పార్కింగ్. ఇంకా కన్స్ట్రక్షన్ ఏం అవ్వలేదు, ఇంకా మొత్తం నడుస్తుంది అన్నమాట కన్స్ట్రక్షన్ మొత్తం. వచ్చేసాం ఇంకా రెస్టారెంట్ స్పేస్కి. సో ఇక్కడ ప్రెస్టన్ మాల్లో ఉంటుంది మొత్తం. ఫస్ట్ ఫ్లోర్లో ఫైన్ డైనింగ్ ఉంటుంది, పిస్తా హౌస్. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా చాలామంది ఉన్నారు వెయిటింగ్. అసలు ఆల్మోస్ట్ గంట వెయిటింగ్ అంట. చూపిస్తాం ఇంకా ఒకసారి. చూడండి, ఇది మొత్తం వెయిటింగే. ఇక్కడ మొత్తం వెయిటింగ్. ఇంకా 1.5 hour పట్టిద్దంట. అది కూడా నేను వస్తున్నాను కాబట్టి. సో వేరే రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కూడా చాలా అంటే చాలా రష్ ఉంది. నేను వెళ్ళాలి. ఇప్పుడు 15 minutes టైం పట్టిద్దంట. సో ఓకే అనుకున్నా. 15 minutes అంటే పర్లేదు సింగిల్ పర్సన్కి. చాలామంది అటు చూస్తే 1 hour ఉన్నారు. ఏదో తినేసి బయలుదేరిపోవాలి. బస్ బుక్ చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళాలి తొందరగా. సో ఫైనల్లీ వచ్చి కూర్చున్నాను. ఇక్కడ చూడొచ్చు మటన్ మరగుంది, స్టార్టర్, బిర్యానీస్ ఆర్డర్ పెట్టాను డైరెక్ట్. ఇంకా చాలా రష్ ఉంది అసలు. సాటర్డే కదా, ఇంకా చాలా రెస్టారెంట్స్ కూడా రష్ ఉంటాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్. నేను వెళ్ళింది పిస్తా హౌస్. ఫైన్ డైనింగ్ చాలా ఫేమస్ అసలు. అంటే చాలా రష్ ఉంది, అసలు దొరకదు. గంట వెయిటింగ్ టైం ఉంటుంది. ఆర్డర్ అయితే చెప్పాలి. ఒక జాఫ్రాన్ మటన్ దమ్ బిర్యానీ డబుల్ చెప్పచ్చు, సింగిల్ నాకు సరిపోదు. సో రెస్టారెంట్ చూపిస్తాను. ఇదిగోండి రెస్టారెంట్. సింగిల్ పర్సన్ కదా, సో అందుకే కూర్చున్నాను ఇక్కడ. సింగిల్ పర్సన్ అండి. వచ్చేసింది బిర్యానీ అయితే. ఇంకా మటన్ జాఫ్రాన్ మటన్ బిర్యానీ ఇంకా తినే. ఓకే, థ్యాంక్స్. ఆనియన్స్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఇంకా తినేద్దాం, తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఫుల్ తినేసా. ఇంకా ఫుల్ ఎండ ఉంది, హైదరాబాద్ మొత్తం ఎండ. ఇప్పుడు వెళ్ళిపోయి ఇంటికి మొత్తం సర్దేసుకొని బయలుదేరిపోతా. ఇవాళ ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ ఉంది. సో ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ అవ్వకముందే బయలుదేరిపోవాలి. స్టార్ట్ అయ్యే ముందే
ఇంకా చూస్తా. ఓకే బాయ్. పోర్టర్ది అయితే వచ్చేసింది. పోర్టర్ ట్రక్ ఇది, దీంట్లోనే ఇంకా నా సామాన్లన్నీ ఎక్కించాలి. చూద్దాం ఇంకా ఏమేమి ఉంటాయో. సో చూద్దాం ఎంతసేపుకి వెళ్తుందో, నాకు ఐడియా లేదు అసలు. ఇంకా మొత్తం ప్యాక్ చేసేసుకొని జస్ట్ నాది ఒక్కటి బ్యాగ్ ఉంటే అది తీసుకెళ్తున్నా. సో ఫేస్ చాలా వర్స్ట్ ఉంది ఇప్పుడు. మిట్ట మధ్యాహ్నం బయలుదేరిపోయి ఇంకా విజయవాడ వెళ్ళిపోయి అక్కడ మాట్లాడతాను.